సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎట్లా ఇప్పుడు 31 ఉన్నారు. మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? నేను అధికారికంగా 12 సంవత్సరాలకి నేను ఎన్ఎస్యూలో జాయిన్ అయినా. 12 ఇయర్స్ అప్పుడు ఎన్ఎస్యూలో జాయిన్ అయినా. ఏ క్లాస్ అప్పుడు? అంటే నేను 10th అంటే 12th అంటే నేను 12th క్లాస్ లో ఉన్నా. 12th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను ఎన్ఎస్యూలో జాయిన్ అయినా. దాని తర్వాత అఫీషియల్ గా నేను పార్టీ అధికారికంగా పదవిలోకి వచ్చింది డైరెక్ట్ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో పోటీ చేసి ఎలక్ట్ అయినాను. 2015 ఏప్రిల్ 15 అధికారికంగా నేను ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులకి ఎన్నుకోబడ్డ రోజు 2015 ఏప్రిల్ 15. ఓకే. దాని తర్వాత 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుని లెక్క, 1 సంవత్సరం ఎన్ఎస్యూ నేషనల్ సెక్రటరీ లెక్క వర్క్ చేశాను గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో. దాని తర్వాత 19 to 23 రెండోసారి రాష్ట్ర అధ్యక్షులకి ఎన్నుకోబడి మళ్ళీ 5 years అంటే దాదాపు 9 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షులకి, 1 సంవత్సరం నేషనల్ సెక్రటరీ. బేసిక్ గా నేమ్ ఎక్కువగా వచ్చిందంటే ఈ లాస్ట్ 3 years అంటే కరోనా దానికంటే ముందు కూడా మనం కష్టపడ్డాము. కానీ కరోనా విపత్కర సమయంలో కొంతమంది రాజకీయంగా కానీ మీడియా ముఖంగా కానీ కొంతమంది కరోనాకి భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడడం కానీ పోరాటం చేయడం జరిగింది. అది కూడా ఆ టైంలో ఎవరు చేయలేదు కాబట్టి చూపించే వాళ్ళు కూడా నన్ను చూపించడం జరిగింది. కాబట్టి బయటకు వచ్చి క్రమక్రమాన ఇష్యూస్ పైన ఫైట్ చేయడం. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకి వెళ్ళి మొదలు పెడితే దాని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానివ్వండి, బాసరా IIIT కానివ్వండి, JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, TSPSC పేపర్ లీకేజ్, Group 1, Group 2 ఈ ప్రతి అంశాలపైన అంటే గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఈ అంశం పైన బల్మూరి వెంకట్ పోరాటం చేయలేదనేది లేకుండా ప్రతి అంశం పైన పోరాటం చేస్తే కోపంతో కేసులు పెట్టిర్రు, జైల్లో పెట్టిర్రు, వినకపోతే భౌతిక దాడులు కూడా చేసిర్రు, ఆఖరికి చంపే ప్రయత్నం కూడా చేసిర్రు. అంటే చంపుతామని బెదిరించే ప్రయత్నం. తీసుకుపోయి పెట్టిన. ఇప్పుడు మీకు గ్రేట్ ఎఫర్ట్ ఏదనిపించింది అంటే మీకు బాగా సంతృప్తినిచ్చిన ఫైట్ సీన్ ఏది? అన్నిటికంటే సంతృప్తి ఇచ్చిన ఫైట్ అంటే దీన్ని మొత్తం చేంజ్ కానీ బాసరా IIIT ఇష్యూ. దాదాపు వారం రోజులు, ఎందుకంటే 11th 12th స్టాండర్డ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 7 రోజులు మీరు నేను నా సొంతలు లోపల రానియకపోయినా వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ 7 రోజులు వాళ్ళు ధర్నా చేస్తే హేళనగా మాట్లాడిన విద్యాశాఖ మంత్రిని మెడలు వంచి, ఆనాడున్న విద్యాశాఖ మంత్రి మెడలు వంచి కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ తప్పుని అంగీకరించేటట్టు చేసేది చూడండి. వాళ్ళ పోరాటాన్ని బయటికి తీసుకురానికి నేను ఏదైతే ఆ గోడెక్కి లోపల దుంకిపోయి ఆ విజువల్స్ బయటికి తీసుకొచ్చినానో నాకు అన్నిటికంటే ఎక్కువ అంటే నాకు సంతృప్తినిచ్చింది. దాన్ని నేను బయటికి తీసుకురాగలిగిన, ఆ స్ఫూర్తి నేను చూపివ్వగలిగిన అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ రోజు కూడా నా అన్ని పోరాటంలో దానిపైన. ఖచ్చితంగా మీ సేవలని పవర్ వచ్చింది కాబట్టి, అధికారంలో ఉన్నారు, ఒక పదవి కూడా వచ్చింది కాబట్టి ప్రజల కోసం ఉపయోగించే ప్రయత్నం చేయండి. సో ఇక పోరాటం చేసినాం కదా అమ్మయ్య ఒక పదవి వచ్చిందని అనుకోకుండా సో ఇంకా అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో, ఇంక ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 29వ తేదీన ఎన్నుకోబోతున్నారు. ఎన్నిక లాంఛనంగానే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.